భాగవతము అష్టమ స్కందం నుంచి మీకు గజేంద్ర మోక్షాన్ని అందిస్తున్నాం. గజేంద్ర మోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. గజ అనే అక్షరములను కొంచెం అటు ఇటు మారిస్తే జగ అవుతుంది. జ అంటే జాయతే, ఘ అంటే గచ్చతే. జాయతే అంటే వెళ్ళిపోవడం, గచ్చతే అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని జగము అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఏది ఉండదు. అలా ఏదైనా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాం. ఈ జగము కథ ఇప్పుడు గజంగా చెప్పాలి. అదే గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం. గజంగా ఎందుకు చెప్పాలి అంటే, ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమి నుండి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒకటే. ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి దాని శరీర బరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి, ఊర్ధగతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథ లేక మన కథ? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్ర మోక్ష కథను వింటే విశేషమైన శుభ ఫలితం కలుగుతుందని ఆకరుణ ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణం చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్ర మోక్ష కథ. అలాంటి గజేంద్ర మోక్షము జీవితంలో ఒక్కసారి విన్నా చాలు, వారికి అపారమైన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెప్తారు. గజేంద్ర మోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్ర మోక్ష కథ శ్రవణము ఒక పూజ కాదు, ఒక కర్మ కాదు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక ముసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుండి కదిలి వచ్చి రక్షించాడు అని తర్వాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు, స్వామి ఏమిటా కథ, అంత విచిత్రంగా చెప్పారు అన్నాడు. అప్పుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్ర మోక్ష కథను చెప్పడం ప్రారంభించారు. ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికుటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతంలో 3 శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతోనూ, మరో శిఖరం వెండితోనూ, మూడవది ఇనుముతోనూ చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఆ పరిసరములలో ఎన్నో రకములైన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరి మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకైన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య 10 లక్షలు. జీవుడు ఒక్కడే కాని ఎన్నో శరీరముల పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటి కోసం చాలా చోట్ల వెతికాడు. చిట్ట చివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం. అదే సంసారం. దాని ఒడ్డున ఉండి నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి, అబ్బా ఈ సరోవరం ఎంత బాగుందో అనుకొని తన భార్యలతో ఆ నీళ్ళల్లోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళల్లోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తనెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. తాగడానికి వెళ్ళినవాడు నీళ్లు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఉంచుకొని నిలబడిన వాడై విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు లాగాడు. ఆ నీటి వేగంతో లోపలికి చేపలు వెళ్ళిపోయాయి, ముసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంతో నిలబెట్టాడు. ఇప్పుడు తొండమును పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదికి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. ముసళ్ళు అన్నీ మకర రాశిలో పడిపోయాయి.
అలా 3 రాసులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు. గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్లు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కనపడిన చిన్న ముసళ్లను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయ్యేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషమైపోయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒక్కరు చూశారు. గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద ముసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణం. దీనిని పట్టుకోవాలి అనుకొని తల పైకెత్తి చూసింది. బుగ బుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. ముసలి నీటి అడుగు నుంచి పట్టుకోవడం అంటే సంసారంను, ఇంద్రియములను పట్టుకోవడం ఒక లక్షణం. కాలం నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యు వస్తుంది. కాబట్టి మృత్యుకాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తుంది. ఇప్పుడు మిగిలిన కోరికలన్నిటినీ పక్కన పెట్టినట్లయితే ఏనుగుకి ఉన్న కోరిక ఒక్కటే, ఆ ముసలి పట్టు తప్పించుకొని గట్టు ఎక్కేద్దామని. ఏనుగు చూస్తుంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళల్లోకి లాగేద్దామని ముసలి చూస్తుంది. ఇప్పుడు గజరాజుతో కూడి ఉన్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు? మగరి తోడబోరు మాతాంగ విభుని నొక్కారుని దించి పోవగా అళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరిదంబు మగలు దగులు గారే మగవులకు. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలు, వైరాగ్యం వస్తుంది. ఆయన మాతాంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారి యుద్ధంలో నెగ్గి బయటకు వస్తాడని గట్టు మీద ఉండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే 1000 ఏండ్లు యుద్ధం చేశాడు. అలా పట్టుకున్న ముసలి పట్టు తప్పించుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది, అయ్యో, భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళల్లోకి ప్రవేశించిన తర్వాత నా వారు అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరు అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకు పూర్వము అతడు చేసిన పుణ్యము, పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకము వచ్చింది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానం నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తుంది. ఎవ్వానిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యముల అందు ఎవ్వడు, సర్వముదాన అయిన వాడెవ్వడు, వాని నాత్మభవు ఈశ్వరుణ్ణి శరణు వేడదన్. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నిటినీ ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో, లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమై అయిపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనబడుతుందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని సూత్రం చేస్తుంది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుది నా లోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వడు నీ కాకృతి వెలుగు నతని నే సేవింతున్. లోకములు పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారంనకు అవతల తనొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఎటువంటి మహాపురుషుడైన వాడు తనొక్కడే ఉండి అనేకులుగా కనపడుతున్న వాడెవడో, అలాంటి వాడిని ఎవరు స్తుతి చెయ్యలేరో ఆయన
చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో, ఎవరు చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక. దేవతలు ఎవరి మాటకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారో, దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. ముసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్ని చెప్పి చివర ఒక మాట అంది. కలడందురు దీనుల ఎడ గలడందురు పరమయోగి, గణముల పాలం గలడందురన్ని దిశలన్, గలడు కలండనేడి వాడు కలడో లేడో. ఇంత చెప్తుంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులైన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు, కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్నవాడు కలడో లేడో అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తనెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యంబు విలంబులాయే, ప్రాణంబులంటావుల్ దప్పెన్, మూర్ఛ వచ్చేదను ఉండెస్సెన్, శ్రమం బయగియడిన్ నివ్వే తప్ప నితపరం వెరుంగక మన్నింపదగున్, దీను రావే ఈశ్వర కావవే, వరద సంరక్షింపుము భద్రాత్మక. నువ్వు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుణ్ణి. నా తప్పుల్ని క్షమించు ఈశ్వర. వరములను ఇచ్చేవాడా, నువ్వు రావాలి. వచ్చి ఓ భద్రాత్మ కూడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మర్చిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠం నుండి రావాలి. అలా వైకుంఠపురంలో నగరిలో నా మూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతో ఫలోత్పల పర్యాంకరమా వినోదియగు నా పన్న ప్రసన్నుడు విహ్వాల నాగేంద్రము పాహి పాహి ఎనగు యాలించి సంభ్రంబియై. ఎక్కడో వైకుంఠపురం లోపల ఉన్నాడు. బయట సనక సనందాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వస్కేనుడు, ఆయన ధనస్సు, కౌమోదికి అనబడే గద అన్ని పురుషాకృతిలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం, దాని పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యాంకం మీద అంత అలంకారం చెయ్యబడి పరచబడిన అరవిరిసిన కలవ పువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిని పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని చెంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరైనా పిలిస్తే, ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తనను రక్షింపమని దీనంగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. సిరికింజెప్పడు శంఖచక్ర యుగ ముంజేదోయి, సంధింపడే పరివారంబును జీరడభాగ్రపతిం, బన్నింపడాకర్ణికాం తరదమ్మిలం జక్కనొత్తాడు వివాద ప్రోత్తీత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోస్తాయి. లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక్క మాట మాట్లాడాడు, తనను అధిరోహించమని. గరుత్మంతుడు ఎదురు వస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయన వెమి పెద్ద పెద్ద కళ్ళు, జుట్టు ఆ కండ్ల మీద పడిపోతుంది. ఆ జుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు. అయ్యయ్యో, అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి, వదలండి అని వెనక నుండి లక్ష్మీదేవి అంటుంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళ్తున్నాడు.
ఒకనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా. తన వెంట సిరిన్, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వెనకను భక్షింద్రుడు, వాని పొంతను ధను, కౌమోదికి శంఖ చక్ర నికాయంబున్, నారదుండు ధ్వజిని కాంతుడు, రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువ రాబాల గోపాలమున్. ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పితాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ తన కొంగును 2 చేతులతో పట్టుకొని ఆయన వెనక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనక అంతఃపుర కాంతలు అందరూ పరిగెడుతున్నారు. ఆ వెనక గరుడ వాహనం పరిగెడుతుంది. శంఖము, చక్రము, కౌమోదికి, శార్జమనే ధనుసు, బాణములు పట్టుకునే తునీరము ఇవన్నీ కూడా ఆయన వెనక పురుష రూపమును దాల్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విశ్వస్కేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న పిల్లవాని దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా, అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు, అలా ఇంతకు పూర్వము ఎప్పుడైనా వెళ్ళాడా అని అడిగారు. అప్పుడు అమ్మవారు, ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో వేద ప్రపంచమును సోమకుడు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదైనా సభలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెళతారు. చిన్నపిల్లలను పట్టుకొని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఏమైనా వచ్చినవేమో, అందుకని అలా స్వామి పరిగెడుతున్నారు అంది. అడిగెదనని కడువడి జాను, నడిగిన దాన మగుడ నడువడని నాడ, ఇడుగన్ వెడవెడ సిడిముడి తడబడ, నడుగీడదు జడిమ నడునిగ్గిడు వెడలన్. అలా వెడుతున్న అయ్యవారి కాళ్లల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ల మాటలకు జవాబులు చెప్పలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటకమ్ములు ఊగిపోతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకంలో ఉన్నవాళ్ళు, మనుష్యలోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటి, ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈ వేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ నమో నారాయణ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రంను పిలిచి వెళ్ళి ఆ ముసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళల్లో పడింది. గబ్బిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం ముసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం ముసలి తలకాయను కోస్తుంటే మకరం అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి. సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవనిధులలో ఒక నిధి అయిన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాక్కుంది. ముసలి అని పేరున్న ప్రతి ముసలి కూడా అభయపడి అవి ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడైతే సుదర్శనము ముసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలుపైకి తీసుకొని నావాడు అన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే, మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామర పువ్వును తీసుకొని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతుంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే, మరలా అందరూ వచ్చేశారు. ఒక్క తామర పువ్వును తీసుకువెళ్ళి
శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కనే వైకుంఠమునకు వెళ్ళిపోయింది. ముసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటకు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకమునకు వెళ్ళాడు. ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అప్పుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రావిడ దేశంను పరిపాలించేవాడు. అష్టాక్షరి మంత్రోపదేశంను పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చొని అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లెవ్వలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలమును తీసి నువ్వు తమో గుణంతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించదవుగాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి ఉంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహాపురుషులైన వారు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక ఉండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి. ముసలిలోంచి వచ్చిన గంధర్వుని పేరు ఊహు. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరహ పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా, హాస్యమాడితే వాళ్ళు నవ్వుతారనుకొని మహర్షిని చూసి హాస్యమాడాడు. వాళ్ళని బాగా సంతోషపెడదామని నీటి కింద నుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యమిస్తూ నీళ్ళల్లో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు, నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్న ముసలివై జన్మించదవుగాక అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి ముసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు. శాప విమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వలోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, ఒక గజేంద్ర మోక్షం ఒకటి ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షంను చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం అనే కథను శ్రద్ధగా వింటారో లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి, రోగములు పరిహరించబడతాయి, దారిద్రము తొలగిపోతుంది, ఐశ్వర్యము కలిసి వస్తుంది, గ్రహ దోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి, అపారమైన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమానము మంగళతోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమైనా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమైన పుణ్యం. ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు ఉన్న బ్రాహ్మణుడు ఎవ్వడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాల్యమునందు యమదర్శనం చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.